టెక్నాలజికల్‌గా ఎవరి ప్లాన్స్ వాళ్ళకుంటాయి. అయితే భారతదేశంలో సుదీర్ఘకాలం పాటు ఇతర దేశాల ఆయుధాల్ని లెక్క చూసుకొని వాటిని కొనుక్కోవడం మీద ఆధారపడ్డ దశ నుంచి సెల్ఫ్ రిలయన్స్ సొంతగా ఆస్తులు సొంతగా ఆయుధాలు సమకూర్చుకునే కాన్సెప్ట్ మీదకి వెళ్తున్నాం. రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధిస్తున్నటువంటి భారతదేశం తాజాగా అధునాతన క్షిపణి వ్యవస్థల్ని ఫైటర్ జెట్లు, డ్రోన్‌ల మీదన దృష్టి సారిస్తుంటే అందులో భాగంగా వాటన్నిటికి డీఆర్‌డీఓ ఊతమిస్తుంటే, హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాల్ని ఇప్పుడు ముమ్మరం చేసుకొచ్చారు. అందులో భాగంగా హైపర్సోనిక్ గైడ్ వెహికల్ హెచ్‌ఈవి దానికి ధ్వని అని పేరు పెట్టారు. ఈ ధ్వని పరీక్షల్ని ఏడాది చివరి నాటికి పూర్తి చేయబోతోంది డీఆర్‌డీఓ. ఇది తాజాగా వచ్చినటువంటి సమాచారం. ఆపరేషన్ సింధూర్‌లో దడబుట్టించినటువంటి బ్రహ్మోస్ కంటే కూడా ఈ క్షిపణులు మరింత భీకరంగా ఉంటాయి. బ్రహ్మోస్‌కి ప్రత్యామ్నాయం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. అలాగే అత్యంత వేగంగా ప్రయాణిస్తూ సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలిగేటువంటి సామర్థ్యం హెచ్‌జీవీలకు ఉంటుంది. శబ్ద వేగానికి 5-6 రెట్ల కంటే అధిక వేగంతో ఈ క్షిపణులు ప్రయోగిస్తే డీఆర్‌డీఓ సిద్ధం చేస్తున్న హెచ్‌జీవీ సుమారు గంటకి 7,000కి పైగా కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నారు. 1,500 నుంచి 2,000 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలదన్నటువంటి అంచనా వేస్తున్నారు. వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం కూడా ఉంది. శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థలకి స్పందించే సమయం కూడా ఇవ్వకుండా దాడి చేసేటటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఇదంతా నడుపుకొస్తున్నారు.